హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. మీకోసం అయితే రెండు ఫోన్లు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేటప్పటికైతే రెడ్మీ A4 5G అండ్ ఇది వచ్చేటప్పటికైతే మనకి Vivo Y19 అయితే రాబోతుంది అనమాట. సో ఈ రెండింటి గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, అయితే మీకు అప్పుడు తెలుసు కదా. ఇదైతే రెడ్మీ A4 5G. ఆ వీడియోలో మీరైతే దీన్ని చూశారు, దీని గురించి ఫుల్ రివ్యూ అడిగారు కదా. సో ఇప్పుడైతే నేనైతే ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సేమ్ ప్రైస్ లో Vivo కావాలని మీరైతే కామెంట్ అయితే చేశారు. సో దానికోసం మీకైతే సేమ్ ప్రైస్ లో Vivo ఫోన్ కూడా తీసుకొచ్చాను. బట్ ఇదైతే మీకైతే చాలా బాగుంటుంది, దీనికి సిమిలర్ గా ఉంటాయి అన్నమాట అన్ని క్వాలిటీస్ అయితే. సో చెప్పబోతున్నాను, కానీ ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఏది తీసుకుంటే బాగుంటుంది అయితే చెప్తాను. సో Vivo ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి Vivo కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ కామెంట్లు అడిగారు, నా సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నీకు ఖచ్చితంగా చెప్పాలి. సో Vivo ఫోన్ కావాలన్నాడు నా సబ్స్క్రైబర్, సేమ్ ప్రైస్ లో నీకోసం తెచ్చాను. తమ్ముడు అంతే కదా, నీకోసం ఇంకా ఇంతకంటే తక్కువ రేట్లు తెస్తాను. సబ్స్క్రైబ్ చేసి నేనైతే నీకోసం ఏమైనా చేస్తాను. సో దానికోసం అయితే మీరు కూడా ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నేనైతే మీకోసం కంటెంట్ ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికైతే ఇదైతే రెడ్మీ A4 5G. ముందు కలర్ గురించి మాట్లాడుకుందాం. కలర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేటప్పటికి అయితే మనకైతే 2 కలర్స్ తో రాబోతుంది. ఒకటైతే పర్పుల్ అండ్ ఇంకోటి అయితే బ్లాక్ తో రాబోతుంది అనమాట. సో కలర్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. వెనకాల డిజైన్ కూడా మంచి డిజైన్ ఇచ్చాడు, హాలో డిజైన్ అయితే ఇచ్చారు అనమాట. మంచిగా మనకైతే ప్రీమియం గ్లాస్ రాబోద్ది అనమాట. వెనకాల మనకైతే డిజైన్ బ్లాక్ కలర్ తో మనకి ఫైబర్ కాకుండా మనకి దీనికి గ్లాస్ వస్తుంది అనమాట. గ్లాస్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట, బ్లాక్ డోర్. ఇదైతే మనకైతే జస్ట్ మనకి ఫైబర్ రాబోతుంది. బ్యాక్ డోర్ వచ్చేటప్పటికి గ్లాస్ కాకపోయినా సరే మనకైతే షైనీ ఫైబర్ గ్లాస్ అయితే వస్తుంది. ఇదైతే 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉంది, మీకు ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకటైతే గ్రీన్ కలర్ అండ్ ఇంకోటైతే మనకైతే సిల్వర్ కలర్ లో రాబోతుంది. గోల్డిష్ సిల్వర్ అనమాట. ఇదైతే డీప్ గ్రీన్ లో అయితే ఉంటుంది. మీరు సిల్వర్ కలర్ ప్రిఫర్ చేస్తే కొంచెం అఫీషియల్ గా ఉంటుంది. గోల్డ్ కలర్ లో లుక్ అయితే అదిరిపోద్ది అనమాట. సో ఓకే, ఫస్ట్ అయితే ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఇది నెక్స్ట్ బ్యాటరీకి వచ్చేస్తే, సో ఇదైతే 1160 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. సో బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇదైతే బాగానే ఉంటుంది. బట్ ఇదైతే మనకి 5500 mAh బ్యాటరీ రాబోతుంది. సో దీని మీద బ్యాటరీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఛార్జింగ్ ఎక్కువ కావాలని ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే ఇదే తీసుకోండి, ఎందుకంటే దీని మీద ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది. కానీ ఇందులో అయితే మనకైతే నెక్స్ట్ వచ్చేటప్పటికైతే మనం ర్యామ్ కూడా చూసుకోవాలి కదా. ఇదైతే 4GB ర్యామ్ పడింది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ పడింది అనమాట. ఇది కూడా అంటే సేమ్. ఇది వచ్చేటప్పటికైతే 4GB ర్యామ్ పడింది. ఇది కూడా అంటే 64GB ఉంటుంది, 128 కూడా ఉంటుంది. దీనికి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి అక్కడ ఆన్లైన్లో మీకు అయితే చూపిస్తారనమాట. ప్రస్తుతానికి నా దగ్గర అయితే 64GB ఉంది. సో ఆన్లైన్లో మనకు 128 కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికంటే ఫ్లాష్ లైట్ అయితే సో 10x అంటే బాగా బ్రైట్నెస్ తో ఇవ్వబోతున్నాడు. దీనికి ఫ్లాష్ లైట్ ఉంది, కానీ ఇదైతే ఫ్లాష్ లైట్ మనకైతే చాలా ప్రీమియం గా ఇవ్వబోతున్నారు. చాలా బాగుంటుంది దీని ఫ్లాష్ లైట్ అయితే. అండ్ వచ్చేటప్పటికి దీనికైతే స్నాప్డ్రాగన్ 4 Gen S అనే 5G చిప్ అయితే వాడారనమాట. సో ఇదైతే 5G కి ఫాస్ట్ అనమాట, చాలా బాగుంటుంది అనమాట. తక్కువ బడ్జెట్ లో ఇంత ఫీచర్స్ తో ఈ ఫోన్ రావడం అంటే మామూలు విషయం కాదు. అండ్ వచ్చేటప్పుడు మనకైతే 50 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇవ్వబోయాడు. కెమెరా పరంగా మీరు తీసుకోవాలనుకుంటే ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. కెమెరా షూటింగ్ అప్పుడు మామూలుగా ఫోటోలు దిగుతూ ఉంటారు చాలా మంది ఇష్టంగా. సో వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ వచ్చేటప్పటికైతే సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. దీనికి సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు మనకి, చాలా బాగుంది అనమాట. సైడ్ ఫింగర్ ప్రింట్ కూడా వస్తుంది మనకి. దీనికి లుక్ అయితే మామూలుగా ఉంటుంది, ఫోన్ లోపల చాలా బాగుంటుంది. నేను ప్రస్తుతానికి అయితే అన్బాక్స్ చేయట్లేదు, ఎందుకంటే సీల్ ఓపెన్ చేస్తే నా దగ్గర కస్టమర్ తీసుకోరు కాబట్టి అయితే ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ అయితే మీకైతే నేను చెప్తాను, ఖచ్చితంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి అయితే IP52 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ తో రాబోతుంది. నెక్స్ట్ ఈ Vivo వచ్చేటప్పటికైతే IP64 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ తో రాబోతుంది. సో మనకైతే డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ పరంగా అయితే మనకైతే ఇదైతే చాలా ఎక్కువగా ఉంది. సో బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది 5G కాదన్న 4G ఫోన్ కదా అంటే, తమ్ముడు 5G ఫోన్ వివోలో ఇంకా తక్కువలో అయితే లేదు. 9000 లో అయితే ఇది 4G వచ్చినా సరే మీకు క్వాలిటీ అయితే మామూలుగా ఉండదు. నేను 5G ఫోన్ కూడా ఇంకా తక్కువ అయితే నీకోసం నెక్స్ట్ వీడియో అయితే తీసుకురాబోతున్నాను. నెక్స్ట్ నేనైతే ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. సో టాప్ 5 ఎక్స్పెన్సివ్ 5G ఫోన్స్ అండ్ నీకోసం చీపెస్ట్ 5 ఎక్స్పెన్సివ్ 5G ఫోన్స్ అయితే తీసుకొస్తాను. అంటే చీప్ అన్నావు కదా అన్న ఏమన్నా ఉంటుంది అంటే, లేదు, చీప్ అయినా సరే ఫోన్ నువ్వు ఎక్స్పెన్సివ్ దాంతో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. నీకు ఎక్స్పెన్సివ్ ఫోన్ ఎలా ఉంటుందో 5G ఫోన్, చీప్ కూడా సేమ్ అదే క్వాలిటీస్ ఇస్తాడు. కానీ నీకు వాటికి వీటికి కొంచెం అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా క్వాలిటీ అనేది అయితే మెయింటైన్ చేస్తారు. సో ఇది కూడా క్వాలిటీ అయితే ఉంటుంది, మీకు చీప్ అయినా సరే క్వాలిటీ అయితే ఉంటుంది. వీడియోలో నేను చూపిస్తాను, మీకు అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఈ మన వీడియోకి వచ్చేటప్పటికైతే ఇవి చూసారు కదా, 2 ఫోన్లు అయితే మామూలుగా లేవు, చూసుకోవచ్చు. Vivo ఫోన్ అయితే మనకైతే మంచిగా అయితే ఇచ్చాడు, లుక్ కూడా, దీనికి డిజైన్ కూడా ఇచ్చాడు అనమాట. దీనికైతే హాలో డిజైన్ అయితే ఇచ్చేసాడు. సో బ్యాటరీ పరంగా అయితే ఇదే. దీనికి కూడా ఫింగర్ ప్రింట్ అయితే సైడ్ అయితే ఇచ్చేస్తారు అనమాట, సైడ్ ఫింగర్ ప్రింట్ అనమాట. సో ఈ 2 ఫోన్లు మీరైతే చూసి విజిట్ చేయండి. ఆన్లైన్ లో దీని ప్రైస్ వచ్చేటప్పటికైతే 8999 అయితే ఉందన్నమాట. దీని ప్రైస్ కూడా 8999 అయితే
అనమాట. తక్కువలో 5G ఫోన్లు అయితే చాలా బాగున్నాయి, ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, నేను తీసుకొస్తాను. కానీ తక్కువలో ఉన్నాయి కదా అని చెప్పి మీరు కొనేమాకండి, ఎందుకంటే ఆ ఫోన్ తక్కువలో ఉంది కదా అని మీరు కొంటే దానివల్ల మీరు తర్వాత బాధపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక ఫోన్ తక్కువ రేట్ పెడతారంటే అందులో ఖచ్చితంగా ఏదో లోపం ఉంటుంది, అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి డౌన్ అయితే ఇస్తాడు. సో ఇది బాగానే ఉంది, కానీ 5G ఫోన్ ఇందులో నేనైతే మొత్తం అంతా చెక్ చేసింది కాబట్టి మీ దగ్గర తీసుకొచ్చాను. అలా 5G ఫోన్ తక్కువ రేట్ అయినా సరే అన్ని బాగుంటాయి, నేను మీ దగ్గర తీసుకొస్తాను. తక్కువ రేటే కదా అని చెప్పి నేను తీసుకురాను. సో మొత్తం నేను ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసిన తర్వాత నేను మీ దగ్గర తీసుకొచ్చాను ఈ రెండు. సో ఈ రెండు అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. ఆ వీడియో ముందు అయితే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఏదో వీడియోస్ అయితే అప్లై చేయగలను, అప్లోడ్ చేయగలను. నెక్స్ట్ అయితే నేను ఇంత కష్టపడి మీకోసం వీడియోలు చేస్తాను, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, నాకు సపోర్ట్ అయితే రావట్లేదు. మీరు సపోర్ట్ చేయండి, నేను చాలాసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికైతే నేను ఇంకా మీకు వీడియోలు అప్లోడ్ చేస్తాను, కంటెంట్ కూడా ఇస్తాను. కాబట్టి మిలియన్స్లో ఉన్న వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ పడుతున్నారు, వాళ్ళు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు అలాగే మిలియన్స్ ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయకూడదు అంటలేదు, సబ్స్క్రైబ్ చేయొచ్చు, కానీ మీరు కూడా నాకు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇంకా మా షాప్ అడ్రస్ గురించి కూడా నేనైతే మీకైతే ఫుల్ వీడియో చేశాను, దాని గురించి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సపోర్ట్ చేయండి. ఈ రెండు ఫోన్లో ఏది బెస్ట్ అంటే మీరు రెడ్మీ A4 5G ఎంచుకోండి. సో మీకు ఇదైతే ఫ్యూచర్స్ అన్ని బాగుంటాయి అనమాట, దీని మీద ఇదైతే బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మళ్ళీ ఇటు కాస్ట్ అయితే మళ్ళీ పెరిగిపోతాయి అనమాట. సో పెరగక ముందే మీరైతే కొనుక్కోండి. అంతేకాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.